ఐపీఎల్ 18వ సీజన్లో తమ ఆఖరి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. మెగా ఈవెంట్ లో భాగంగా నిన్న ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 278 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగిపోయాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు 9 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే క్లాసెన్ తో పాటు ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 76 పరుగులు, అభిషేక్ శర్మ 32 పరుగుల కీలక ఇన్నింగ్స్ తో 278 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18.4 ఓవర్లలో కేవలం 168 పరుగులకి ఆల్అౌట్ అయింది కేకేఆర్. ఇక ఈ మ్యాచ్ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ నమోదు చేసింది. రీషెడ్యూల్ లో భాగంగా జరిగిన 3 మ్యాచ్ల్లో వరుసగా విజయాలు సాధించి టేబుల్లో 13 పాయింట్లు సాధించింది. అయితే ఎలిమినేట్ కాకముందు ఇలాంటి ప్రదర్శన చేసి ఉంటే ప్లే ఆఫ్ అవకాశాలు ఉండేవి. ఇదే విషయంపై ఈ సీజన్ లో చివరి మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ స్పందించాడు. మేము చివరిలో ముగింపు దశలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశాం. ఓ రకంగా చెప్పాలంటే మా బ్యాటింగ్ లైనప్ చాలా భయంకరంగా ఉంది. తమకున్న ఆటగాళ్ల సామర్థ్యంతో మేము ప్లే ఆఫ్ లోకి చేరవలసి ఉండేది. కానీ మధ్యలో కొన్ని మ్యాచ్లు దారుణమైన ఓటములు మా అవకాశాలను దెబ్బతీశాయి. ఇప్పుడు మాకున్న ఆటగాళ్లతో మేము ఫైనల్ కు చేరుకోవాలి. కొన్ని సందర్భాల్లో మాకు సొంత మైదానంలోనే ఓటములు ఎదురయ్యాయి. ఈ సీజన్ లో మాకు గొప్ప బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ కొందరు పేలో ఫామ్ విజయ అవకాశాలను దెబ్బతీసిందని, కానీ చివరి 3 మ్యాచ్ల్లో ఉన్న ప్లేయింగ్ 11 తో ఆరంభం నుంచే బరిలోకి దిగి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, తప్పకుండా ప్లే ఆఫ్ లోకి లేదా ఫైనల్లోకైనా దూసుకెళ్లే అవకాశం ఉండేదని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఇక ఈ సీజన్ ముగిసింది, వచ్చే సీజన్ లో మళ్ళీ కలుద్దామంటూ ప్యాట్ కమిన్స్ గుడ్ బై చెప్పేశాడు.